అది వేములవాడ రాజన్న ఆలయం. ముఖ్యమైన విభాగంలో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగి తన విభాగం నుంచి అందినంత సరుకులను జారవేస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న వైనం బయటపడింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి యాదగిరిగుట్ట నుంచి బదిలీపై పనిచేస్తున్న పర్యవేక్షకుడు ప్రస్తుతం రాజన్న ఆలయాన్ని అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయంతో పాటు నాంపల్లి గుట్ట సూపరింటెండెంట్గా, అలాగే ముఖ్య విభాగమైన గోదాం సూపరింటెండెంట్గా కూడా పనిచేస్తున్నారు. తన దగ్గర పనిచేసే లేబర్ ద్వారా గోదాం నుంచి సరుకులను తన సొంత కారులో దర్జాగా తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇది మొదటిసారి కాదని గోదాం సెక్షన్కి వచ్చినప్పటి నుంచి తన కింది స్థాయి సిబ్బందిని నయానా భయాన బెదిరించి సామాన్లు జారవేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. గతంలో యాదగిరిగుట్టలో కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడ్డారని, ప్రస్తుతం వేములవాడకు బదిలీపై వచ్చిన ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయన్న ధీమతో తాను ఆడిందే ఆటగా పాడిందే పాటగా చర్యలు జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అనుబంధ దేవాలయాలతో పాటుగా సెంట్రల్ గోదాంలో సూపరింటెండెంట్గా వెంకటప్రసాద్ రాజు పనిచేస్తున్నారు. అయితే కమిటీ నివేదిక ఇచ్చి 15 రోజులైన నివేదికను ఆలయ ఈవో రమాదేవి బయటపెట్టలేదు. సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవడానికి ఆలయ ఈవో భయపడుతున్నట్లుగా సమాచారం. సూపరింటెండెంట్ వెంకటప్రసాద్ రాజు వెనక ఓ బడా రాజకీయ నేత ఉన్నట్టుగా తెలుస్తుంది. కమిటీ నివేదికలో 14 రకాల సామాన్లు తక్కువగా ఉన్నట్లుగా సమాచారం. వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్నటువంటి సరుకుల చోరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లైన్ అందిస్తారు. రవీందర్. చక్రి, వేములవాడ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా కూడా పేరుగాంచిన ఆలయము. దాదాపు దాంట్లో వేల సంఖ్యలో రోజువారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామివారికి సంబంధించి లడ్డు ప్రసాదాలు కావచ్చు, అక్కడ కైకర్యాలు చేయడానికి కూడా ఒకవైపు దేవాలయ శాఖకు సంబంధించిన ఎండోమెంట్ అక్కడ వాళ్ళకు సంబంధిత సామాన్లు అయితే పంపిస్తాయి. దానికి సంబంధించి ఒకవైపు అక్కడికి బదిలీగా వచ్చిన ఒక యాదగిరిగుట్ట నుంచి వేములవాడ రాజన్న ఆలయానికి బదిలీగా సూపరింటెండెంట్ గా వచ్చిన వెంకటప్రసాద్ రాజు గతంలో అంటే దాదాపు 19వ డేట్ నాడు అక్కడ అతను సరుకులను కాజేస్తున్నట్టుగా అతని కారులో పెట్టుకుంటున్నట్టుగా ఒక వీడియో రావడంతో రాజ్ న్యూస్ ఛానల్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. చేసిన అనంతరం కూడా ఒకవైపు ఈవో రమాదేవి అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఒక 5 సభ్యులకు సంబంధించిన కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన రోజు అంటే 21వ తారీఖు నాడు కూడా ఒకవైపు ఆ కమిటీ పోయిన నెలలో నివేదిక సమర్పించడం జరిగింది ఈవో రమాదేవికి. ఆ సమర్పించిన నివేదికలో దాదాపు 14 సామాన్లు అంటే దాంట్లో నువ్వులు, మినపప్పు, జీలకర్ర, అదేవిధంగా కాజు, కిస్మిస్, యాలకులు, జమిని చాయపత్తి, అదేవిధంగా బఠానీలు, అదేవిధంగా జీలకర్ర ఇటువంటి అంటే దాదాపు 14 వస్తువులు కూడా దాంట్లో తగ్గినాయి అనే కోణంలో కూడా ఆ 5 సభ్యులకు సంబంధించిన కమిటీలు ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. 21వ తారీఖు నాడు వాళ్ళ సొంతంగా కమిటీలో నిర్ణయించిన దాని ప్రకారంగా ఒకవైపు సిగ్నేచర్స్ పెట్టి వాళ్ళు అధికారికంగా ఈవో రమాదేవికి అయితే అవి సమర్పించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రమాదేవి ఆ అధికారాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఎందుకంటే మీడియా అడిగినప్పటికీ కూడా ఒకవైపు దానికి సంబంధించిన ఫైళ్లు చూపించకుండా దాంట్లో వస్తువులు తగ్గినాయని చెప్పినప్పటికీ కూడా ఆ నివేదిక వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఆమె దానిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ అధికారిని కాపాడే దిశగా ఆమె వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వెంకటప్రసాద్ రాజు అయితే ఎవరైతున్నారో అతనికి ఒక బడా రాజకీయ నేత కూడా అండదండలు ఉండడంతో ఈవో భయపడి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నివేదిక అతను వెంకటప్రసాద్ రాజు అతని సొంత కారులో ఎక్కిస్తున్నట్టుగా అక్కడ స్పష్టంగా ఆ వీడియోలో కనబడుతుంది. దాంట్లో దాదాపు 14 వస్తువులు ఖాళీ అయ్యాయి, దాంట్లో తగ్గాయనే కోణంలో కూడా ఒకవైపు నివేదిక 5 సభ్యులకు సంబంధించిన కమిటీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈవో దీన్ని మభ్యపెట్టి ఆ అధికారాన్ని కాపాడే దిశగా ఎందుకు వెళ్తుంది? మరి అంటే ఈవో పైన ఏమైనా ఒత్తిడి వస్తుందా? ఆ బడా రాజకీయ నేత ఏమైనా ఈవో పైన ఒత్తిడి తీసుకువచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలో మాత్రం అక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక దేవాదాయ శాఖ అక్కడ ఎండోమెంట్ కు సంబంధించి వ్యవస్థ, అంత పెద్ద దేవాలయము, దక్షిణ కాశీగా పేరుగాంచిన దేవాలయము, అందులో పనిచేస్తున్న అధికారుల చేతుబాట స్పష్టంగా కనబడుతుంది అందులో. ఎందుకంటే అతను సూపరింటెండెంట్ గా గోదాంతో పాటు కొన్ని 2 ఆలయాలకు కూడా అక్కడ సూపరింటెండెంట్ గా చేస్తున్నాడు. సూపరింటెండెంట్ గా చేస్తూ ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా స్పష్టంగా కనబడుతుంది. కమిటీ నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈవో అతని పైన
ఒకవైపు ఏమి చర్యలు తీసుకోకపోవడము, ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా దాచిపెట్టి దాన్ని మభ్యపెడుతున్న పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనపడుతుంది. ఎందుకంటే రాజ్ న్యూస్ దాన్ని బయటకు తీయడం జరిగింది. దాన్ని స్పష్టంగా మనం అది PDF లో తీసుకువచ్చి మన ఛానల్లో కూడా టెలికాస్ట్ చేస్తున్నాం. అంటే ఆ నివేదికను కూడా బయటకు తీసుకువచ్చి మనం టెలికాస్ట్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈవో రమాదేవి ఇప్పటికి కూడా దానిపై స్పందించే పరిస్థితి కనబడుతుంది. కానీ దానికి సంబంధించి ఎవరో బడా రాజకీయ నేత ఉన్నారనే కోణంలోనే కూడా ఒక స్పష్టంగా అధికారుల మధ్య మాత్రం ఇది ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కానీ ఈవో రమాదేవి ఆ నివేదిక స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో 14 వస్తువులు దాంట్లో ఖాళీ అయ్యాయి, తగ్గాయనే కోణంలో కూడా నివేదిక ఉంది. కాబట్టి ఆ అధికారి పైన కంపల్సరీ అధికారికంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్నట్టయితే కంపల్సరీ ఎవరో రాజకీయ బడా నేత అండదండలతో మాత్రం ఈవో కూడా దాన్ని బబ్బ పెడుతున్నట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది దొరికినప్పటికి కూడా అంత నివేదిక వచ్చింది, అన్ని వచ్చినప్పటికి కూడా ఈమె మభ్య పెడుతుందంటే కంపల్సరీ ఇది వెనకాల ఏమో జరుగుతుందనే కోణంలో కూడా అక్కడ ఉన్న ఉద్యోగుల్లో మాత్రం ఒక చర్చ గట్టిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రాజ్ న్యూస్ దీన్ని బయటకు తీసుకొచ్చింది. దాన్ని స్పష్టంగా మన స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాం. ఎందుకంటే దాంట్లో 14 వస్తువులు తగ్గాయి. తగ్గినప్పటికీ కూడా ఈవో మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, దేని గురించి అనే కోణంలో కూడా రాజ్ న్యూస్ దీన్ని ఒకవైపు అడుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైనా ఈవో దానిపైన స్పష్టత ఇవ్వాలి. అతని అధికారి పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే అట్లా దొంగతనం చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ ఉంది. అదేవిధంగా తగ్గిన వస్తువులకు సంబంధించిన నివేదిక కూడా ఉంది. కాబట్టి అతని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఈవో రామాదేవి దీనిపైన స్పష్టత ఇవ్వాలని కూడా రాజ్ న్యూస్ కోరుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.